అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 9వ తరగతి యూనిట్ 8 లేదా చాప్టర్ 8 కాఠ్మాండు పేజ్ నెంబర్ 98లో మీకు ఈ లెసన్ అనేది ఉంటుంది. 9వ తరగతికి సంబంధించి టెక్స్ట్లో ఇక్కడ మనం చూసినట్లయితే కాఠ్మాండు అంటే ఏంటంటే నేపాల్, భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి నేపాల్ అనే దేశం ఉంది. ఆ దేశం యొక్క రాజధాని కాఠ్మాండు అనమాట. ఇంకోండి, ఇది ఇండియా, నేపాల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలో నేపాల్ అనేది మనకి ఉంటుంది. దాని రాజధాని వచ్చేసి కాఠ్మాండు. అదిగోండి నేపాల్, కాఠ్మాండు. ఇక్కడ మనకు చూసినట్లయితే నేపాల్లోని ఈ ప్రాంతంలోనే మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. మనం సంతోష్ యాదవ్ గురించి చదువుకునేటప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కువసార్లు మనం చెప్పుకున్నాం. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ 9th క్లాస్కి సంబంధించి గ్రామర్ మొత్తం టోటల్ మీకు ఈ విధంగా ప్లేలిస్టులు రూపొందించబడింది. మీకు యాక్సెస్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా సింపుల్గా లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే ప్రొవైడ్ చేయబడుతుంది. ఇది వచ్చేసి టోటల్గా సప్లిమెంటరీ రిటర్న్ మూవ్మెంట్స్. ఇది తర్వాత టెక్స్చువల్గా మొత్తం లెసన్లన్నీ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేకపోతే సింపుల్గా లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. బిఫోర్ యూ రీడ్, మీరు చదివే ముందు అనేసి కొన్ని ఇచ్చారు, ఏందో చూద్దాం. డూ యూ లైక్ ట్రావెలింగ్, మీకు ప్రయాణించడం అంటే ఇష్టమా? ద రైటర్ విక్రమ్ సేత్ ఎంజాయ్స్ ఇట్ వెరీ మచ్. కొంతమందికి వేరే కొత్త ప్రదేశాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇన్ ఈజ్ బుక్ హెవెన్ లేక్, ఆయన రాశాడు ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే హెవెన్ లేక్ అనేది. హీ డిస్క్రైబ్స్ ఎ లాంగ్ జర్నీ ఫ్రమ్ చైనా టు ఇండియా వియా టిబెట్ అండ్ నేపాల్. ఆయన చైనా నుంచి ఇండియాకి ఎట్లా వచ్చాడు? టిబెట్, నేపాల్ అలా దర్శించుకుంటా చైనా చూసుకున్నాడు. తర్వాత టిబెట్కి వచ్చాడు, టిబెట్ చూశాడు. అండ్ నేపాల్కి వచ్చాడు, నేపాల్ చూశాడు. ఆ తర్వాత ఇండియాకి రావడం అనేది జరిగిందనమాట. అవన్నీ కూడా ఆయన పుస్తకంలో హెవెన్ లేక్లో ఇవ్వబడ్డాయి. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ప్లేసెస్ లైక్ అజ్మీర్ షరీఫ్, మదురై, సాంచి, వారణాసి, సార్నాథ్ అండ్ హాలేబీడు. ఈ ప్రాంతాలను ఎప్పుడైనా విన్నారా మీరు? కెన్ యూ నేమ్ సమ్ అదర్ ప్లేసెస్ లైక్ దిస్? ఇలాంటి ప్రదేశాలు అజంతా, ఎల్లోరా, కోనార్క్ దేవాలయం ఉంటుంది, కోనార్క్ దేవాలయం, పూరి, ఇట్లాంటివి, పూరి జగన్నాథ స్వామి ఆలయం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మీకేమైనా తెలుసా అనేసి అడగడం జరిగింది. వాట్ డూ ద సరౌండింగ్స్ ఆఫ్ ఏ హోలీ ప్లేస్ ఇన్ యువర్ సిటీ లుక్ లైక్? మీ దగ్గర పవిత్ర దేవాలయాలు ఉంటూ ఉంటాయి, వాటి చుట్టూ పరిసరాలు ఎలా ఉంటాయి? థింక్ అబౌట్ ఇట్ యాజ్ యూ రీడ్ విక్రమ్ సేత్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ కాఠ్మాండు మీరు వినేటప్పుడు లేదా చదివేటప్పుడు విక్రమ్ సేత్ యొక్క వివరణ అనేది గురించి ఆలోచించండి అనేసి ఇవ్వడం జరిగింది. సరే, విక్రమ్ సేత్ రాస్తున్నారు అనమాట, డైరీలో రాసుకోవడం, వీటిని బుక్స్గా పబ్లిష్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ మనం చూసాం హెవెన్ లేక్ అనే పుస్తకం అనేది ఆయన రాశాడని. ఐ గెట్ ఏ చీప్ రూమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ టౌన్ అండ్ స్లీప్ ఫర్ అవర్స్. ఈయన కాఠ్మాండుకు వెళ్ళాడండి. నేపాల్ దేశం ఉంది. ఆ దేశం అనేది కొన్ని దశాబ్దాలకు పూర్వం రాజుల చేత పరిపాలించబడింది. తర్వాత ప్రజాస్వామ్యయుత దేశంగా మారడం జరిగింది. ఇది దీనికి ఇప్పుడు ఏంటంటే మనం నేపాల్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి వీసా కూడా అవసరం లేదు. మన రూపాయి కూడా చెల్లుతుంది అక్కడ. డైరెక్ట్గా వేరే దేశాల్లో మన రూపాయి చెల్లదండి. దాన్ని డాలర్గా కన్వర్ట్ చేసుకోవడం లేదా ఆ దేశపు కరెన్సీగానో కన్వర్ట్ చేసుకుంటే కానీ కుదరదు. కానీ నేపాల్లో అలా ఉండదు. డైరెక్ట్గా మన డబ్బుల్ని ఇవ్వచ్చు అనమాట. అక్కడ ఈయనకి ఒక చీప్గా రూమ్ దొరికింది. ఎప్పుడైనా కానీ ట్రావెలర్స్ వేరే దేశాలకు వెళ్తే చీప్గా ఎక్కడ వసతి దొరుకుతుందో చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లగ్జరీ అవసరం లేదు. ఎందుకంటే రూమ్లో వాళ్ళు కేవలం ఉండేది కాలకృత్యాలు తీర్చుకోవడానికి, కొంతసేపు నిద్రపోవడానికి, మోస్ట్ తిరగడానికి తమ టైం కేటాయిస్తారు. కాబట్టి చీప్ రూమ్స్, చీప్ హోటల్స్ చూసుకుంటారు. ఐ గెట్ ఏ చీప్ రూమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ టౌన్ అండ్ స్లీప్ ఫర్ అవర్స్. ఆ టౌన్లో కాఠ్మాండులో చిన్న రూమ్, తక్కువ ధరలో రూమ్ అనేది దొరికింది. చక్కగా ఏం చేశాడంటే బాగా నిద్రపోయాడు. ద నెక్స్ట్ మార్నింగ్, ఆ తర్వాత ఉదయం, విత్ మిస్టర్ షా సన్ అండ్ నెఫ్యూ, ఆ తర్వాత షా కుమారుడు మరియు మేనల్లుడు, ఆయన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో, ఐ విజిట్ ద 2 temples ఇన్ కాఠ్మాండు. వాళ్లతో కలిసి ఈయన కాఠ్మాండులోని 2 దేవాలయాలను చూశాడు. చాలా ప్రసిద్ధ దేవాలయాలు అనమాట. దట్ ఆర్ మోస్ట్ సేక్రెడ్ టు హిందూస్ అండ్ బుద్ధిస్ట్. అవి హిందువులకి అండ్ బుద్ధిస్టులకి చాలా పవిత్రమైనవి. ఆ దేవాలయాలు చూడడం జరిగింది.
పశుపతినాథ్ outside which a sign proclaims entrance for Hindus only. పశుపతినాథ దేవాలయం ఒకటి ఉంటుందండి నేపాల్లో. దాని ముందంట హిందువులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు పెట్టింది. దేర్ ఈస్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫీబ్రైల్ కన్ఫ్యూజన్. ఇక్కడ ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే జనాలు బాగా ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎంత గందరగోళం ఉందో, పిల్లలు కూడా తప్పిపోతారనమాట. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రీస్ పూజారులు వాళ్ళ పూజలో, హాకర్స్ అమ్ముకోవడంలో, డెవటీస్ దర్శనంలో, టూరిస్ట్ చూడడంలో, కౌస్ ఆవులు, మంకీస్ కోతులు, పిజియన్స్ పావురాలు, డాగ్స్ కుక్కలు రోమ్ త్రూ ద గ్రౌండ్స్. ఈ జనాల్లో ఇవి కూడా సందడిగా వాటి ఇష్టం వచ్చినట్టు అవి కూడా తిరుగుతున్నాయి. వి ఆఫర్ ఏ ఫ్యూ ఫ్లవర్స్. జనరల్గా గుళ్ళు ఏం చేస్తాం, కొద్దిగా పూలు తీసుకెళ్తాం, దేవుడికి సమర్పిస్తాం. There are so many worshippers that some people trying to get the priest's attention are elbowed aside by others pushing their way to the front. ఇక్కడ ఏం జరుగుతుంది, తోసుకోవడం జరుగుతుంది. పక్కన ఉన్న వాళ్ళని అలా మోచేత్తో అట్లా నెట్టేసి ఆ పూజారి దగ్గరికి వెళ్ళాలని. ఆర్ ఎల్బోడ్ అసైడ్ బై అదర్ పుషింగ్ దేర్ వే టు ఫ్రంట్. ముందుకు వెళ్ళిపోవాలని అందరినీ నెట్టేసుకుంటా ముందుకు వెళ్తున్నారు కొంతమంది. ఏ ప్రిన్సెస్ ఆఫ్ నేపాలీస్ రాయల్ హౌస్ అపియర్స్. ఇక్కడే ఆ సందర్భంలోనే ఒక రాకుమారి, నేపాల్ రాకుమారి, రాజవంశానికి చెందిన అమ్మాయి అక్కడికి దర్శనానికి రావడం జరిగింది. ఎవ్రీవన్ బోస్ అండ్ మేక్స్ వే. అందరు కూడా వాళ్ళు గౌరవ అభివందనం చేసి, అంటే వాళ్ళు బోస్ అంటే తల వంచుకొని నిలబడతారు, అండ్ మేక్స్ వే దారి అనేది ఇవ్వడం జరిగింది ఆ రాజకుమారి గారికి. బై ద మెయిన్ గేట్ ఏ పార్టీ ఆఫ్ సాఫ్రన్ క్లాడ్ వెస్టర్న్ స్ట్రగుల్ ఫర్ పర్మిషన్ టు ఎంటర్. కాషాయాన్ని ధరించుకున్నటువంటి వెస్టర్నర్స్ అంటే వైట్ పీపుల్, తెల్లటి ఎవరైతే ఉన్నారో తెల్లవాళ్ళు, వాళ్ళు ఏం చేశారంటే ఈ కాషాయాన్ని ధరించుకొని ఆ మందిరంలోనికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీస్మెన్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ దట్ దే ఆర్ ద హిందూస్. వాళ్ళు హిందువులు కారు కాబట్టి వాళ్ళని దేవాలయంలోకి అనుమతించట్లా. ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ద టెంపుల్. ఆ దేవాలయం ఏంటంటే కేవలం హిందువులకు మాత్రమే అనుమతిస్తారు. ఏ ఫైవ్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ టూ మంకీస్. రెండు కోతులేమో కొట్టుకోవడం మొదలుపెట్టినాయి. వన్ చేసేస్ ద అదర్. ఒక కోతి ఇంకో కోతిని వెంబడిస్తుంది, పారిపోయేటట్లు చేస్తుంది. హూ జంప్స్ ఆన్ టు ఏ శివలింగ. ఇంతలోకి ఒక కోతి శివలింగం మీదకి దూకింది. దెన్ రన్ స్క్రీమింగ్ అరౌండ్ ద టెంపుల్. ఇంకా తర్వాత గుడి చుట్టూ బాగా భయంకరంగా అరుచుకుంటా తిరగడం మొదలుపెట్టింది. అండ్ డౌన్ టు ద రివర్. ఆ తర్వాత కింద మనం చూసినట్లయితే రివర్ ఉంది, నది, ద హోలీ భాగమతి పవిత్ర నది అనేది ఉందన్నమాట. పేజ్ నెంబర్ 99. దట్ ఫ్లోస్ బిలో. భాగమతి ప్రవహిస్తూ ఉంది. ఏ కార్ప్స్ ఈస్ బీయింగ్ క్రిమేటెడ్ ఆన్ ఇట్స్ బ్యాంక్స్. ఆ నది ఒడ్డున శవం ఉంది, ఒక శవం. దాన సంస్కారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాషర్ విమెన్ ఆర్ ఎట్ దేర్ వర్క్. ఇక వాషర్ విమెన్ అంటే ఎవరు, చాకలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీలు, అంటే బట్టలు ఉతికే స్త్రీలు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. చిల్డ్రన్ బేత్. పిల్లలు స్నానం చేస్తున్నారు ఆ నదిలో. ఫ్రమ్ ఏ బాల్కనీ ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఓల్డ్ ఆఫరింగ్స్ నౌ విల్టెడ్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ టు ద రివర్. ఇక బాల్కనీ అంటే చిన్న బాల్కనీ అంటే కొంచెం మనకు తెలుసు సినిమా హాల్ బాల్కనీ ఇట్లా ఉంటుంది కదా కొంచెం ఎత్తులో. బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్, బుట్ట నిండా పూలు ఆకులు, అలానే ఏదైతే జనాలు ఆఫరింగ్స్ దేవుడికి ఏదైతే ఇవ్వడానికి ఇచ్చారో అవన్నీ కూడా దాంట్లో అలా వంచేస్తున్నారు. దేంట్లో, నదిలోకి వంచేస్తున్నారు. వాటిని తీసుకొచ్చి నదిలో పారేస్తున్నారు. ఏ స్మాల్ స్ట్రైన్ హాఫ్ ప్రొట్రూడ్స్ ఫ్రమ్ ద స్టోన్ ప్లాట్ఫామ్ ఆన్ ద రివర్ బ్యాంక్. అయితే ఇక్కడ ఒక చిన్న గుడి ఉందండి. ఈ గుడి ఏంటంటే ముందుకు వచ్చేసింది, ఉండాల్సిన దానికన్నా కూడా ముందుకు వచ్చేసింది. ఇది వచ్చేసి ఏదైతే స్టోన్ ప్లాట్ఫామ్ ఉందో దానికన్నా, ఆ రివర్ బ్యాంక్ ఏదైతే స్టోన్ ప్లాట్ఫామ్ ఉందో దానికన్నా ముందుకు వచ్చేసింది. వెన్ ఇట్ ఇమర్జెస్ ఫుల్లీ. ఎప్పుడైతే ఆ చిన్న గుడి ఇంకా ముందుకు జరుగుతుందో ఏం జరుగుతుందంటే ద గాడెస్ ఇన్సైడ్ విల్ ఎస్కేప్. లోపల ఉన్నటువంటి దేవత ఏదైతే ఉందో ఆ దేవత వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అంటే ఆ బందీల నుంచి బయటపడుతుంది, ఆ గుళ్ళో ఇక ఉండదు. ద ఈవిల్ పీరియడ్ ఆఫ్ కలియుగ్ విల్ ఎండ్ ఆన్ ఎర్త్. అప్పుడు కలియుగ సమాప్తం అనేది జరుగుతుంది. అక్కడ నమ్మకం ఏంటంటే
మామూలుగా ఉండాల్సిన అంటే కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఇట్లా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, వాటికన్నా కూడా ఏంటంటే ఒకటి ముందుకు వచ్చేసింది, ఒకటి కొంచెం ముందుకు వచ్చేసింది, ముందుకు జరిగింది. ఏం నమ్మకం అంటే ఒకవేళ ఆ చిన్న గుడి కనుక ఇంకా ముందుకు కనుక జరిగినట్లయితే కలియుగ సమాప్తం అనేది జరుగుతుంది. అందులో ఉన్న దేవత అక్కడి నుంచి వదిలి నుంచి ఆ గుడిని వదిలేసి వెళ్ళిపోతుంది. కలియుగ సమాప్తం చెడు, కలియుగం అంటే చెడు యుగం అనమాట. దాని యొక్క సమాప్తం అవుతుంది. పేజ్ నెంబర్ 100. అట్ ద బుద్నాథ్ స్తూప, ఇంకా బౌద్ధుల యొక్క బౌద్ధనాథ్ స్తూప అనేది ఒకటి ఉంది. ఇప్పుడు దాకా కాఠ్మాండ్లో పశుపతి ఆలయం గురించి విన్నాం. ఇప్పుడు బౌద్ధనాథ స్తూప ఒకటి ఉంది, బుద్ధిస్ట్ ష్రైన్ ఆఫ్ కాఠ్మాండు. కాఠ్మాండ్లో ఉన్నటువంటి బౌద్ధుల యొక్క పవిత్ర దేవాలయం. దేర్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ ఏ సెన్స్ ఆఫ్ స్టిల్నెస్. ఏదైతే పశుపతి ఆలయం ఉందో ఆ పశుపతి ఆలయానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అక్కడ జనాలు ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది బౌద్ధనాథ స్తూప దగ్గర. ఇట్స్ ఇమ్మెన్స్ వైట్ డోమ్ ఈజ్ రింగ్డ్ బై ఏ రోడ్. పెద్ద డోమ్ ఉంది అండ్ ఆ గుడి చుట్టూరా ఒక మంచి రోడ్డు ఉంది. స్మాల్ షాప్ స్టాండ్ ఆన్ ఇట్స్ అవుటర్ ఎడ్జ్. ఆ రోడ్డు ఏదైతే రౌండ్గా ఉందో ఎడ్జ్ రోడ్లు, అక్కడ అంతా కూడా ఏమున్నాయి, షాపులు ఉన్నాయి అన్నమాట ఈ ప్లేస్లన్నిట్లో. మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఓన్డ్ బై టిబెటన్ ఇమిగ్రెంట్స్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా, నేపాల్లో ఈ షాపులు పెట్టుకున్న వాళ్ళంతా ఎవరంటే టిబెట్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఫెల్ట్ బ్యాగ్స్, టిబెటన్ ప్రింట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కెన్ బి బాట్ హియర్. బ్యాగులు కానివ్వండి, టిబెటన్కి సంబంధించిన ప్రింట్స్ ఏవైతే వాళ్ళ గుర్తులు ఉంటాయో అవి, అట్లానే వెండి వస్తువులు, అవన్నీ కూడా అక్కడ కొనుక్కోవచ్చు. దెర్ ఆర్ నో క్రౌడ్స్, అసలు జనాలే లేరు అక్కడ. దిస్ ఈజ్ అ హ్యావెన్ ఆఫ్ క్వైట్నెస్ ఇన్ ద బిజీ స్ట్రీట్స్ అరౌండ్. చుట్టుపక్కల అంతా కూడా ఏదైతే దేవాలయాలు, టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయో అన్నీ గుమిగూడి భయంకరంగా, అంతా భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు, ఒక్కళ్ళు లేరు, ఒక్క పురుగు లేదు అన్నట్టుగా ఉంది. కాఠ్మాండు ఈజ్ వివిడ్, మర్సనరీ, రిలీజియస్ విత్ స్మాల్ shrines టు ఫ్లవర్ అడర్న్ డైటీస్ అలాంగ్ ద నారెస్ట్ అండ్ బిజియెస్ట్ స్ట్రీట్స్. కాఠ్మాండు ఈజ్ వివిడ్. వివిడ్ అంటే చాలా స్పష్టంగా, అంటే మనలో ఏంటంటే ఖచ్చితంగా మనం మర్చిపోలేం. అక్కడ కొన్ని పిక్చరస్క్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. మర్సనరీ అంటే ఏంటంటే అక్కడ చాలామంది కూలీలు ఉండడం. రిలీజియస్, ఎక్కువగా రిలీజియస్ సెంటిమెంట్స్, అంటే గుళ్ళు ఉంటాయి, ఎక్కువ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి వాటిలో. అండ్ దేవతలకి మంచిగా పూలతో అలంకరించబడి ఉంటారు. నారెస్ట్ బిజియెస్ట్ స్ట్రీట్ అయినా ఎక్కడైనా సరే వీధుల్లో అన్నిట్లో కూడా మీకు చిన్న చిన్న దేవాలయాలు కనబడతాయి అండ్ పూలతో అలంకరించబడిన దేవతలు కనబడతారు. విత్ ఫ్రూట్ సెల్లర్స్, పండ్లు అమ్మేవాళ్ళు. ఫ్రూట్ సెల్లర్స్, ఫ్లూట్లు అమ్మేవాళ్ళు. హాకర్స్ ఆఫ్ పోస్ట్ కార్డ్స్ అమ్మేటటువంటి వ్యాపారస్తులు. షాప్స్ సెల్లింగ్ వెస్ట్రన్ కాస్మెటిక్స్, మహిళల అందాన్ని తీర్చిదిద్దేటటువంటి నెయిల్ పాలిష్లు కానివ్వండి, బ్యూటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మేవాళ్ళు. ఫిల్మ్ రోల్స్, మన ఫోటోలు తీసుకోవడానికి కొడాక్ ఫిల్మ్ రోల్స్ ఇవన్నీ ఉండేవి, అవి అమ్మడం. అండ్ చాక్లెట్స్ ఆర్ కాపర్ యుటెన్సిల్స్, కాపర్తో అంటే రాగికి సంబంధించిన రాగి, ఇత్తడి ఇవన్నీ ఉంటాయి కదా మనకి వస్తువులు, అలాంటి పాత్రలు అన్నమాట, రాగి పాత్రలు. అండ్ నేపాలీస్ యాంటిక్స్, అంటే నేపాల్కి సంబంధించినటువంటి పురాతన వస్తువులు, వాటి బొమ్మలు, చిహ్నాలు ఉంటాయి వాటిని. ఫిల్మ్ సాంగ్స్ బ్లేర్ అవుట్ ఫ్రమ్ ద రేడియోస్, కార్ హార్న్ సౌండ్, బైక్ స్కిల్ బెల్స్ రింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్గా ఎక్కడికి వెళ్ళినా సినిమా పాటలు అనేవి వినబడతా ఉంటాయి రేడియోలో, ఎఫ్ఎంలు వాటిలో. అక్కడ కూడా అంతే, ఆ దేశపు సినిమా పాటలు. అలానే కార్ సౌండ్స్, కార్ హార్న్ చేసే సౌండ్స్, అలానే సైకిల్ బెల్స్ చేసే సౌండ్లు. స్ట్రే కౌస్, వీధిన వదిలేసినటువంటి ఆవులు అనమాట. స్ట్రే కౌస్ అంటే ఎవరు వాటిని పట్టించుకోరు, రోడ్ల మీద ఉంటాయి. లో క్వశ్చనింగ్లీ అట్ మోటార్ సైకిల్స్, ఈ వీధిలో ఉండేటటువంటి ఆవులు ఏం చేస్తుంటాయి అంటే అరుస్తూ ఉంటాయి కదా, అంబా అంబా అని అరుస్తూ ఉంటాయి. అవి అసలు ఏంద్రా మా వైపు వస్తున్నారు, మీకు వేరే చోటు లేదా వెళ్ళడానికి అన్నట్టుగా మోటార్ సైకిల్ వైపు చూస్తూ ఉంటాయి. వెండర్ షౌట్ అవుట్ దేర్ వేర్స్, ఇక అమ్మేవాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ వస్తువుల గురించి ఏం చేస్తుంటారంటే వాళ్ళ వస్తువుల్ని అదిగోండి మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని గట్టిగా కేకలేస్తూ ఉంటారు. పేజ్ నెంబర్ 101. ఐ ఇండల్జ్ మై సెల్ఫ్ మైండ్లెస్లీ. ఇంకా అవన్నీ హడావుడి అవన్నీ చూసిన తర్వాత విక్రమ్ సేత్కి అసలు ఏం చేస్తున్నాడో తనకే తెలియలా. బై ఏ బార్ ఆఫ్ మార్జిపాన్,
మంచి స్వీట్ ఒకటి కొనుక్కున్నాడు. ఏ కార్న్ ఆన్ ద కాబ్ రోస్టెడ్ ఇన్ చార్కోల్ బ్రేజియర్ ఆన్ ద పేమెంట్. వెంటనే ఒక స్వీట్ పదార్థం ఒకటి కొనుక్కున్నాడు. వెంటనే ఏం చేశాడు, మొక్కజొన్న కండె కాల్చింది. అంతేకాదు, కాల్చడమే కాదు, దాని మీద ఏం చేశారంటే చిల్లీ పౌడర్. జనరల్గా మనకి ఏం చేస్తారు, నిమ్మకాయ, తర్వాత కారం, ఉప్పు చల్లాడు, దాని మీద చల్లి ఇచ్చారనమాట ఆ మొక్కజొన్న కండ మీద. ఏ కపుల్ ఆఫ్ లవ్ స్టోరీ కామిక్స్, తర్వాత బుక్స్ ఉన్నాయి లవ్ స్టోరీకి సంబంధించిన కామిక్స్. ఈవెన్ రీడర్ డైజెస్ట్ చాలా చాలా పాపులర్, అది కూడా ఉన్నాయన్నమాట. ఆల్ దీస్ ఐ వాష్ డౌన్ విత్ కోకోకోలా. వెంటనే ఏం చేశాడు, ఇవన్నీ తినేసి ఒక కోకోకోలా తాగేశాడు. తర్వాత కోకోకోలా తాగిన తర్వాత ఆరెంజ్ డ్రింక్ ఒకటి తీసుకున్నాడు తాగుదామని. తీరా అది తాగేసరికి ఏమైందంటే వాంతులు వచ్చేటట్టుగా అయిపోయింది, వికారం అయిపోయింది. కడుపంతా ఏది పడితే అది తినేసి ఎట్లా ఉంది, కడుపంతా వికారం అయిపోయింది. ఆరెంజ్ డ్రింక్ తాగగానే ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ ఫీల్ మచ్ బెటర్ ఫర్ ఇట్. అండ్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది. అది కాక ఏం చేశాడు, కోకోకోలా తాగంగానే కొంచెం రిలీఫ్ అనిపించింది. మొత్తానికి కొంచెం రిలీఫ్ అనిపించింది. తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఐ కన్సిడర్ వాట్ రూట్ ఐ షుడ్ టేక్ బ్యాక్ హోమ్. ఇప్పుడు ఇంటి వైపు గాలి మళ్ళింది. ఇండియా అతంది అండ్ న్యూఢిల్లీకి వెళ్ళాలి. ఇండియా వైపు గాలి మళ్ళింది. అరే చైనా నుంచి వస్తున్నాం, ఇంకేం సాగిస్తాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఇఫ్ ఐ వర్ ప్రొపెల్డ్ బై ఎంతూజియాజం ఫర్ ట్రావెల్ పర్సే, మొత్తం మీద ఎట్లయినా సరే ఎక్కువగా ట్రావెల్ చేయాలి అన్న ఉత్సాహం కనుక ఉంటే ఐ వుడ్ గో బై బస్. నేనేం చేస్తాను, బస్సులో ప్రయాణం చేస్తాను. చాలా టైం పట్టింది బస్సు అయితే. అండ్ ట్రైన్ టు పాట్నాకి ఏమో ట్రైన్ మీద వెళ్తా. దెన్ సెయిల్ అప్ ద గేంజెస్ పాస్ బెనారస్ టు అలహాబాద్. తర్వాత ఏం చేస్తా, గంగా నదికి వెళ్ళి అక్కడి నుంచి బెనారస్ టు అలహాబాద్ వెళ్ళిపోతా. దెన్ అప్ టు యమున, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆగ్రాని దాటేసి నా ప్రదేశమైన ఢిల్లీకి వెళ్ళిపోతా. అంటే ఎలాంటి మార్గాలు, రోడ్డు మార్గం, జల మార్గం, అన్ని మార్గాలు, ట్రైను, బస్సు, తర్వాత వచ్చేసి పడవ, అన్నీ వాడేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఐఎమ్ టూ ఎగ్జాస్టెడ్, కానీ బాగా అలసిపోయాడు, అంత ఈజీ కాదు. అండ్ హోమ్ సిక్, ఇంటిని చూడాలనే కోరిక అన్నమాట, బలమైన కోరిక. హోమ్ సిక్ అయిపోయాడు. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఆగస్ట్ నెల చివరి రోజు. గో హోమ్ టెల్ మై సెల్ఫ్, అరే ఇంటికి వెళ్ళిపోదాంరా. మూవ్ డైరెక్ట్లీ టువర్డ్స్ హోమ్. అసలు ఇవన్నీ ఏం వద్దు, వాయు మార్గాలు, జల మార్గాలు, రోడ్డు మార్గాలు, ట్రైన్ మార్గాలు, ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఐ ఎంటర్ ఏ నేపాల్ ఎయిర్లైన్ ఆఫీస్ అండ్ బై టికెట్ ఫర్ టుమారోస్ ఫ్లైట్. అది రోడ్డు మార్గం వద్దు, జల మార్గం వద్దు, ట్రైను వద్దు, బస్సు వద్దు, ఏది వద్దు, వాయు మార్గం అయితే వెంటనే వెళ్ళిపోతామని చెప్పేసి నేపాల్లోని కాఠ్మండు, అది కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఇతను ఏం చేశాడంటే నేపాల్ ఎయిర్లైన్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక టికెట్ కొనేసుకున్నాడు, నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కేద్దామని. ఐ లుక్ ఎట్ ద ఫ్లూట్ సెల్లర్ స్టాండింగ్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ స్క్వేర్ నియర్ ద హోటల్. ఇక తానున్నటువంటి హోటల్కి వచ్చాడు. అక్కడ హోటల్కి దగ్గరలో ఒక ఫ్లూట్ సెల్లర్ ఉన్నాడని, పిల్లన గ్రోవి అమ్మేటటువంటి వ్యక్తి. ఇన్ ఈజ్ హ్యాండ్ ఈజ్ ఎ పోల్ విత్ అన్ అటాచ్మెంట్ ఎట్ ద టాప్ ఫ్రమ్ విచ్ 50 or 60 బాన్సూరీస్ ప్రొట్రూడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ లైక్ క్విల్స్ ఆఫ్ ఎ పాక్యుపైన్. ఎలా ఉన్నాడంటే అతని దగ్గర ఒక చిన్న వెదురు బొంగు లాంటిది ఇట్లా పెద్ద ఒక కర్ర ఉందండి. దానికి పిల్లన గ్రోవిలు ఇలా పెట్టేసి ఉన్నాయి. ఇలా ఒక్కో దానికి చిన్న ఇలా కార్డు ఉంటుంది, దానికి పిల్లని గ్రోవి పెట్టేస్తే ఇలా కనబడుతుంది. ఇదిగోండి, ఇట్లా పిల్లని గ్రోవి పెట్టేసింది, చాలా కనబడుతున్నాయి. ఆ పోల్కి, ఈ పొడుగాటి పోల్ ఉంది కదా, దానికి ఏం చేశాడంటే అదిగోండి ఇట్లా ఉండిద్దండి, చిన్న మేకు లాంటిది కొట్టు ఉంటుంది, దానికి పిల్లని గోవి అటాచ్ చేస్తే ఇంత పొడుగులాగా కనబడుతుంది. ఎన్ని ఉన్నాయి, 50 నుంచి 60 పిల్లని గ్రోవులు ఉన్నాయి ఆ పోల్కి. ఎలా ఉన్నాయి, ముళ్ళ పంది ఉంటుంది, ముళ్ళ పంది ముళ్ళులాగా ఉన్నాయి అన్నమాట అవన్నీ. దే ఆర్ బ్యాంబూ, అవన్నీ కూడా వెదురుతో చేసినటువంటి పిల్లని గ్రోవులు. దేర్ ఆర్ క్రాస్ ఫ్లూట్స్ అండ్ రికార్డర్స్. అంటే ఇక్కడ పిల్లన గ్రోవుల్లోని రకరకాల పిల్లన గ్రోవులు ఉన్నాయి. ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ స్టాండ్స్ ద పోల్ ఆన్ గ్రౌండ్ అండ్ సెలెక్ట్ ఏ ఫ్లూట్ అండ్ ప్లేస్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. అతను ఏం చేస్తాడంటే కొన్ని నిమిషాల పాటు ఆ పోల్ని కిందకి దించుతాడు, అలా ఉంచేసి ఒక ఫ్లూట్ ఏదో ఒకటి తీసుకొని కొద్దిసేపు వాయిస్తాడు.
ద సౌండ్ రైజెస్ క్లియర్లీ అబౌట్ ద నాయిస్ ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ హాకర్స్ క్రైస్. ఆ అరుపులు ఆ పిల్లన గ్రోవి యొక్క స్వరం ఏదైతే ఉందో బయట అరుపుల కన్నా, ఎవరి అరుపులు, అమ్మేవాళ్ళ అరుపులు, కాయలు అండి కాయలు, పూలండి పూలు, వాళ్ళందరికన్నా, కార్ల గొడవ కన్నా, బైకుల గొడవ కన్నా, ట్రాఫిక్ నాయిస్ కన్నా కూడా ఆ పిల్లన గ్రోవి శబ్దం అనేది బాగా వినబడుతుంది. ఈ ప్లే స్లోలీ, మెడిటేటివ్లీ, వితౌట్ ఎక్సెసివ్ డిస్ప్లే. చిన్నగా, రాగయుక్తంగా, ప్రశాంతంగా పాడుతున్నాడు దాంతో. హీ డస్ నాట్ షౌట్ అవుట్ హిస్ వేర్స్, పిల్లన గ్రోవి కొనండయ్యా, పిల్లన గ్రోవి కొనండయ్యా అని అన్నట్ల. అకేషనలీ హీ మేక్స్ ఏ సేల్. కానీ తరచుగా ఏం చేయడు, కానీ అప్పుడప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, కొనుక్కొని వెళ్ళిపోతాడు. బట్ ఇన్ ఎ క్యూరియస్లీ ఆఫ్ హ్యాండెడ్ వే, యాజ్ ఇఫ్ దీస్ వర్ ఇన్సిడెంటల్ టు హీస్ ఎంటర్ప్రైజ్. ఎలా ఉంటుందంటే అతను అక్కడ ఉన్నది పిల్లన గ్రోవి అమ్మడానికి కాదు అన్నట్టుగా ఉండిద్ది. జస్ట్ ఒక పిల్లన గ్రోవి తీస్తాడు, వాయిస్తాడు, ఎవరినో ఒకరిని వచ్చేస్తారు, ఆ రాగం పట్టుకొచ్చిద్ది, ఆ పిల్లన గ్రోవి ఎంత బాబు అయ్యి అని తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మడమే జీవితంగా అతను అక్కడ కూర్చోలేదు. జస్ట్ పిల్లన గ్రోవి తీసుకుంటాడు, పాడుతూ ఉంటాడు, వచ్చేవాడు కొంటాడు, వెళ్ళిపోతాడు, ఇష్టం ఉన్నవాడు కొంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ విధంగా అనమాట. కావాలని ఇప్పుడు కాయలు ఉన్నాయనుకోండి, కావాలని పిలుస్తుంటారు, అమ్మ తీసుకున్నావు, ఏ తీసుకున్నావు, అట్లా కాదు. సమ్ టైమ్స్ ఈ బ్రేక్స్ ఆఫ్ బ్లోయింగ్ టు టాక్ టు ద ఫ్రూట్ సెల్లర్. కొన్నిసార్లు అలుపు వచ్చిద్దేమో, వెంటనే ఆ పిల్లని తీసి పక్కన దాంట్లో పెట్టేసి పక్కన ఉన్నటువంటి పండ్ల వ్యాపారితో మాట్లాడుతూ ఉంటాడు. ఐ ఇమాజిన్ దట్ దిస్ హ్యాస్ బీన్ ప్యాటర్న్ ఆఫ్ హిస్ లైఫ్ ఫర్ ఇయర్స్. నేను అనుకుంటా ఇదే అతని జీవితం కాబోలు, ఇదే అతని ప్యాటర్న్. కావాలని అమ్మాలని ఏమీ ఉండదు, జస్ట్ అవసరం అయితే కొనుక్కొని వెళ్తాడు, కాబట్టి వాయిస్తూ ఉంటాడు, తర్వాత అలసితో వస్తే పక్కన పడేస్తాడు, ఎవరో ఒకళ్ళు వచ్చి పిల్లన గ్రోవి ఇవ్వండి అంటే ఇస్తాడు, అంతే. అంతేగాని కావాలని బలవంతంగా ఎవరి నెత్తి మీద వేయడం అనేది ఉండదు. జనరల్ ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు టేర్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ ద స్క్వేర్. ఆ హోటల్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి ఇతను వచ్చేద్దాం బలవంతాన్న అంటే కుదరదే. ఫ్లూట్ మ్యూజిక్ ఆల్వేస్ డస్ దిస్ టు మీ. ఈ పిల్లన గ్రోవి నుంచి వచ్చేటటువంటి ఏదైతే స్వరం ఉంది చూసారా, ఆ స్వరం అంతే చేస్తుంది, నన్ను మాయ చేస్తుంది. ఇట్ ఈస్ ఎట్ వన్స్ మోస్ట్ యూనివర్సల్ అండ్ మోస్ట్ పర్టికులర్ ఆఫ్ సౌండ్స్. ఈ పిల్లన గ్రోవి నుంచి వచ్చే శబ్దం ఉంది చూసారా, అది యూనివర్సల్, అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పరిచయమే. దెర్ ఈస్ నో కల్చర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ ఫ్లూట్. యుక్రాన్ సేద్ గారు చెప్పేదాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి కల్చర్, ప్రతి వ్యక్తి లేదా ప్రతి దేశం వాళ్ళ ఫ్లూట్ ఉంది. ద రీడ్నే అంటే రెల్లుతో తయారు చేసినట్టు ఫ్లూట్ అండి. రెల్లు గడ్డి ఉంటుందండి, బోలుగా. ఇది మన బొప్పాయి చెట్టు ఉంటుంది చూసారా, ఆ బొప్పాయి చెట్టు కొమ్మను కనుక తీసుకుంటే ఎట్లా ఉంటుంది, బోలుగా ఉంటుంది. దాన్ని ఎండబెట్టేసి కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా దాన్ని పిల్లన గ్రోవిగా చేస్తారు. ద రికార్డర్ ఇది కూడా ఒక రకం అనమాట. ద జపనీస్ షకుహాషి అనేది పిల్లన గ్రోవి, జపనీస్ వాళ్ళది. డీప్ బాన్సూరి ఆఫ్ హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్. మనం ఏమంటామంటే బాన్సూరి అంటాం, మనం హిందీలో బాన్సూరి అంటారు పిల్లన గ్రోవిని. క్లాసికల్ మ్యూజిక్లో ఈ బాన్సూరిని బాగా వాడతారు. ద క్లియర్ బ్రెతీ ఫ్లూట్స్ ఆఫ్ సౌత్ అమెరికాకి సంబంధించిన ఫ్లూట్స్ అనమాట. పేజ్ నెంబర్ 102. ద హై పిచ్డ్ చైనీస్ ఫ్లూట్స్. హై పిచ్లో ఉండేటటువంటి చైనాకి సంబంధించినటువంటి ఫ్లూట్లు, బాన్సూరీస్. ఈచ్ హ్యాజ్ ఇట్ స్పెసిఫిక్ ఫింగరింగ్ అండ్ కంపాస్. ఇందులో ప్రతి పిల్లన గ్రోవికి ఒక్కొక్క టైప్లో వాయించాల్సి ఉంటుంది. ఫింగరింగ్ అంటే ఒక వేలితో మూసి ఇంకో వేలితో మనం ఏం చేయాలి, ఒక వేలితో ఊత్తాం, ఇంకో వేలితో ఆ వేలు వదిలేస్తాం, ఇంకో ఏదైతే రంధ్రం ఉంటుందో దాన్ని మూస్తాం. మళ్ళీ మన పిచ్ కానివ్వండి, అవన్నీ స్వరస్థాయిలు కానీ మారుస్తాం. ఇలాంటివి కొన్ని తేడాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పిల్లన గ్రోవికి ఒక్కో రకం ఉంటాయి. ఇట్ వీవ్స్ ఇట్స్ ఓన్ అసోసియేషన్స్. అది ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా వాయించడం అనేది జరుగుతుంది. ఎట్ టు ఇయర్ ఎనీ ఫ్లూట్ ఈస్ ఇట్ సీమ్స్ టు మీ టు బి డ్రాయిన్ టు కామనాలిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ టు బి మూవ్డ్ బై మ్యూజిక్ క్లోజెస్ట్ ఇన్ ఇట్స్. ఏదైనా కానీ ఏ పిల్లన గ్రోవి వాయించినా ఇతను మాత్రం మంత్రముగ్ధుడై ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. క్లోజర్ ఫ్రేజెస్ సెంటెన్సెస్ టు ద హ్యూమన్ వాయిస్. ఇట్స్ మోటివ్ ఫోర్స్ టు ఈజ్ లివింగ్ బ్రెత్. అసలు ఆ పిల్లన గ్రోవి ఎలా వాయించబడుతుంది, శ్వాస ద్వారానే, శ్వాసను ఆపి వాయించాల్సి ఉంటుంది. ఇట్ టు నీడ్స్ టు పాజ్ అండ్ బ్రీత్ బిఫోర్ ఇట్ కెన్ గో ఆన్. ఎవరైనా సరే ఏం చేయాలి, ఆ పిల్లన గ్రోవి వాయించాలంటే
జస్ట్ మనం ఊపిరి బిగబట్టి వాయించాల్సి ఉంటుంది. ముందు శ్వాస బాగా తీసుకొని వాయించాలి. That I can be so affected by few familiar phrases on the bansuri surprised me at first. For on the previous occasions that I have returned home after a long absence abroad, I have hardly noticed such details and certainly have not invested them with the significance I now do. చూడండి ఏం చెప్తున్నాడంటే, గతంలో ఎన్నోసార్లు ఎన్నో చోట్లకి వెళ్ళాను, కానీ అసలు పిల్లన గ్రోవి గురించి, దాని స్వరం గురించి, అది ఉత్పత్తి చేసే ధ్వని గురించి అవన్నీ కూడా ఇతన్ని చుట్టుముడుతున్నాయి అన్నమాట. ఐ కెన్ బి సో ఎఫెక్టెడ్ బై ఫ్యూ ఫెమిలియర్ ఫ్రేజెస్ ఆన్ ద బాన్సురి. అంటే కొన్ని రాగాలు ఉన్నాయి ఈ యొక్క బాన్సురి అంటే పిల్లన గ్రోవి మీద పలికేటటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇవన్నీ బాగా మార్పు చేసినాయి లోపల. అవి వాయించినప్పుడు ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడు. సర్ప్రైజెస్ మీ అట్ ఫస్ట్, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఫర్ ఆన్ ద ప్రీవియస్ ఎకేషన్స్ దే హ్యావ్ రిటర్న్ హోమ్ ఆఫ్టర్ లాంగ్ ఆబ్సెన్స్ అబ్రాడ్. ఎక్కడో ఉండి 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 హోమ్ సిక్ అయ్యి ఇంటికి గతంలో కూడా వచ్చాడు. ఐ హ్యావ్ హార్డ్లీ నోటీస్ సచ్ డీటెయిల్స్. ఎప్పుడు కూడా అలాంటిది ఈ మ్యూజిక్ గురించి, పిల్లల గ్రోవుల గురించి ఎప్పుడు పట్టించుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, సర్టెన్లీ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ దెమ్ విత్ సిగ్నిఫికెన్స్ ఐ నౌ డూ. కానీ ఇప్పుడు జనరల్గా వినే ఉంటాడు కానీ పట్టించుకోలా. కానీ ఇప్పుడు అది చాలా వింతగా, విచిత్రంగా అనిపిస్తుంది. చుట్టుముడుతున్నాయి అన్నమాట ఆ రాగాలు కానీ, ఆ ఫ్రేజెస్ ఏవైతే ఆ యొక్క పిల్లల గ్రోవి నుండి విన్నాడో నేపాల్లో, అవి మర్చిపోలేకపోతున్నాడు. అలా ఏం జరిగిందంటే చుట్టుముడుతున్నాయి అన్నమాట. ఇది విక్రమ్ సేత్ రాసినటువంటి హెవెన్ లేక్ పుస్తకంలో తీసుకున్నటువంటి ఒక చిన్న పార్ట్, ఎక్స్ట్రాక్ట్ అంటే చిన్న పార్ట్ అన్నమాట. ఇది టోటల్గా ఏంటంటే ఆయన దేవాలయాన్ని చూశాడు, అక్కడ ఉన్న హడావుడిని చూశాడు. పశుపతినాథ్ దేవాలయం అయితే ఫుల్గా అసలు మామూలు జనాలు లేరు, కిటకిటలాడుతున్నారు. బౌద్ధ దేవాలయానికి వెళ్ళాడు, బౌద్ధ స్తూపం ఉన్న చోటికి పెద్దగా జనాలేం లేరు. తర్వాత ఇంటి మీద బెంగ ఏర్పడింది, వచ్చేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో యాక్చువల్గా తాను హోటల్ రూమ్ ఏదైతే ఉంటున్నాడో ఆ స్క్వేర్లో పిల్లల గ్రూమ్ వాయించేది బాగా ఇతన్ని ఆకట్టుకుంది అన్నమాట. ఇదండి టోటల్గా. దయచేసి గమనించండి. లింక్ అని కనుక అడిగినట్లయితే టోటల్ ఇంతవరకు మొత్తం అన్ని లెసన్స్ అనేవి డిస్కస్ చేయబడి అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ఇవ్వబడుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.